వివేక హత్య కేసులో మొదట సిబిఐ విచారణకు డిమాండ్ చేసి ఆపై అధికారంలోనికి వచ్చాక సిబిఐ విచారణకు అభ్యంతరం వ్యక్తం చేసి నిందితులకు వంతపాడుతూ ఈ కేసును గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ అటకెక్కించింది. తమకు న్యాయం కావాలని అడిగిన వివేక కూతురుతో బంధాన్ని కూడా తెంచుకున్నారు జగన్. కొంగుచాచి న్యాయం చేయండి అని కోరినా పట్టించుకోలేదు. వైసీపీ హయాంలో ఎలాగో న్యాయం జరగలేదు. కూటమి సర్కార్ అధికారంలోనికి వచ్చాక అయినా తమకు న్యాయం జరగపోదా అని వైఎస్ వివేక కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. నేరస్తుడే సీఎం అయితే పోలీసులు కూడా వంతపాడే పరిస్థితి వస్తుందని జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుందని అన్నారు. దీంతో ఈ కేసులో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుపై మళ్ళీ సిట్టు వేయబోతున్నారా లేక సిబిఐ విచారణ ఓ కొలిక్కి రావడంతోనే చంద్రబాబు ఈ ప్రకటన చేశారా అనే చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే చంద్రబాబు వ్యాఖ్యలతో వైసీపీలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో కీలక పరిణామాలు ఉంటాయనే ఆందోళనతో ఉన్నారన్న టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. జగన్ కేంద్ర పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అసెంబ్లీలో వివేక హత్య కేసు ఇష్యూపై మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది.